Hello guys, welcome back to the Pratham's Nexus. It is different video of the existing video of the videos in my channel. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఇది బేసికలీ రామ్ చరణ్ గారిని హిందీ మీడియా వుడెన్ ఫేస్డ్ యాక్టర్ అనింది కొన్ని ఇయర్స్ బ్యాక్, అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ రాంగ్ విత్ RRR, రంగస్థలం, మగధీర అండ్ సో మెనీ ఫిలిమ్స్. ఆ పాయింట్ మీద నేను ఒక వీడియో చేశాను. ఇట్స్ మోర్ లైక్ అ జర్నీ ఆఫ్ రామ్ చరణ్ గారు. ఆ వీడియో చాలా మంది చూశారు, చాలా కమెంట్స్ కూడా పెట్టారు. నేను అన్ని కమెంట్స్ చదవడం జరిగింది. ఎస్పెషల్లీ ఒక్క కమెంట్ కింద చాలా వరకు రిప్లైస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. చాలామంది ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది రామ్ చరణ్ని సపోర్ట్ చేస్తున్నారు. బేసికల్లీ అది RRRలో హీరో ఎవరు అనే టాపిక్ పైన కమెంట్లు అన్నీ చదివాక నేను కూడా ఒక కన్ఫ్యూజన్లో పడిపోయాను. RRRలో అసలు హీరో ఎవరు, రామ్ చరణ్ గారా, ఎన్టీఆర్ గారు? మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో లైక్, షేర్, కమెంట్ డెఫినెట్లీ చేయండి. మీరు ముందు వీడియోలో మీ ఒపీనియన్స్ కమెంట్స్లో పెట్టినట్టు ఈ వీడియో కూడా పెట్టండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ డిబేట్ని ఎండ్ చేసే ముందు అసలు ఈ ఒపీనియన్స్ని కొంచెం బైఫరికేట్ చేద్దాం. బేసికలీ RRR అనే రాజమౌళి గారి సినిమాలో ఇద్దరు హీరోలు, ఒకటి జూనియర్ ఎన్టీఆర్, ఇంకోటి రామ్ చరణ్. ఇద్దరు ఫ్యాబులస్ యాక్టర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మూవీలో ఏం చేశారో, మూవీలో ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారో అంతవరకే మనం మాట్లాడచ్చు RRR గురించి. బికాజ్ ఇక్కడ డిబేట్ RRRలో హీరో ఎవరు, రామ్ చరణ్ గారా, ఎన్టీఆర్ గారా అనేది. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే మోస్ట్ ఇల్లాజికల్ లాజిక్స్ మాట్లాడతారు. రాజమౌళి గారి సినిమా తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ పడుతుంది అనే మిత్తుతో వీళ్ళు హీరో ఎవరో డిసైడ్ చేస్తున్నారు. రాజమౌళి గారి సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి డైరెక్ట్ ఫిలిం దేవరా హిట్ అయింది కాబట్టి ఆ మిత్ని చూసుకుంటే ఎన్టీఆర్ ఈజ్ నాట్ ద హీరో ఆఫ్ RRR ఫిలిం. ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కాబట్టి రామ్ చరణ్ గారు ఈజ్ ద హీరో ఆఫ్ RRR అని ట్విట్టర్లో అంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో అంటున్నారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇల్లాజికల్ థింగ్, కానీ చాలా లాజికల్గా మాట్లాడుతున్నారు. సో ఇట్స్ అన్ ఇల్లాజికల్ లాజిక్. అవన్నీ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి అసలు కంపారిజన్ లేదు. ఇద్దరు ఒకసారి కెరియర్ స్టార్ట్ చేయలేదు. ఎన్టీఆర్ గారిని, మహేష్ బాబు గారిని కంపేర్ చేస్తే ఒక పద్ధతి, ఎందుకంటే దే స్టార్టెడ్ దేర్ కెరియర్ ఆల్మోస్ట్ ఇన్ సేమ్ టైమ్స్. ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు మీరు కంపేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళిద్దరూ సిమిలర్ టైమ్స్లో వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన 7-8 ఇయర్స్కి రామ్ చరణ్ గారు యాక్టింగ్ స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ గారికి 10-11 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్సే ఉంది. ఎన్టీఆర్ గారికి 30 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇంటూ 3 times ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ సినిమా పెద్దవి చిన్నవి పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ మాత్రం ఎన్టీఆర్ గారికి చాలా ఉంది. నేను అన్న మాట ఏంటంటే అలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ని కొన్ని సీన్స్లో రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు. అలాంటి యాక్టర్ని డామినేట్ చేశారు అంటే హీ రీచ్డ్ అ పాయింట్. సో మనం ఇక్కడ స్టాండర్డ్ ఎన్టీఆర్ గారిని తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ని ఒక స్టాండర్డ్ లాగా తీసుకుంటున్నాం. ఒక్క కొమరం భీముడో సాంగ్ చాలు ఆయన కెరియర్ని డిఫైన్ చేయడానికి. సీతా క్యారెక్టర్ అండ్ కొమరం భీమ్ మధ్యలో ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క సీన్లో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ చాలు అసలు ఎన్టీఆర్ గారు ఏంటి, తన క్యాలిబర్ ఏంటి అని చెప్పడానికి. అంటే మూవీ డిసైడ్ అయినప్పుడు రామ్ చరణ్ని ఎన్టీఆర్ గారు యాక్టింగ్తో తినేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ రామ్ చరణ్ గారు ప్రూవ్డ్ ఇట్ రాంగ్. అంటే రాజమౌళి గారే చెప్తారు దట్ హీ వాజ్ సో సర్ప్రైజింగ్. సెట్స్లో కానీ సినిమా రిలీజ్ అయినాక కూడా హిజ్ యాక్టింగ్ వాజ్ సో సర్ప్రైజింగ్. ఎందుకంటే రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు చాలా ముందు మగధీర సినిమాకే పనిచేశారు. అప్పటికి ఇప్పటికి చాలా మెచ్యూర్ అయిన యాక్టర్ రామ్ చరణ్ గారు, నేను ముందు చెప్పినట్టే. సో హీ సర్ప్రైజ్ సో మెనీ పీపుల్. And he surprised me. He surprised me many times that if I imagined that this is what I need from my actor, he surpassed it. He surprised me many times. Tarak can't surprise me. మీరు కొమరం భీముడు సాంగ్లో కూడా ఒక్క ఐ డ్రాప్ రామ్ చరణ్ గారి కళ్ళలో నుంచి వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో ఆ పర్ఫార్మెన్స్. అది సినిమా అంత ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉండాల్సిన రోల్ కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ కొమరం భీముడు క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెసివ్. ఇది ఏ సీన్ అయినా తీసుకోండి, ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్స్ ఉన్న ఏ సీన్ అయినా తీసుకోండి, అంటే ఆ పాము కాటి సీన్ అయినా తీసుకోండి, అన్న బాగుంటాడరా అనే సీన్ అయినా తీసుకోండి, ఇంటర్వెల్ సీన్ అయినా తీసుకోండి, క్లైమాక్స్ సీన్ అయినా తీసుకోండి, ఏ సీన్ అయినా తీసుకోండి, ఇక్కడ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ గారు బాగా చేశారు, లేకపోతే రామ్ చరణ్ కన్నా ఎన్టీఆర్ గారు బాగా చేశారని చెప్పడానికి ఎక్కడ లేదు. బోత్ డిడ్ అ గ్రేట్ జాబ్. అది జస్ట్ వాళ్ళిద్దరు క్యాలిబర్ వల్ల వచ్చిందని నేను అనుకోను. అది ఒక్క పర్సన్ వల్ల వచ్చింది. ఆ ఒక్క పర్సన్ రాజమౌళి. మీరు ఏ మల్టీ స్టార్ అయినా ఈ సినిమాకి ఇతనే హీరో అని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. సీతమ్మ వాకిట్లో సినిమాల చిట్టలో మహేష్ బాబు హీరో అని చెప్పండి, ఒప్పుకుంటాను. దేవదాస్ సినిమాలో నాని హీరో అని చెప్పండి, ఒప్పుకుంటాను. లేకపోతే నాగార్జున హీరో అని చెప్పండి, ఒప్పుకుంటాను. కానీ RRRలో మాత్రం రాజమౌళి ఈజ్ ద హీరో.
హీ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద పర్ఫార్మెన్స్. వేరే ఏ డైరెక్టర్ ఉన్నా రామ్ చరణ్ గారన్నా ఎలివేట్ అయ్యేది, ఎన్టీఆర్ గారన్నా ఎలివేట్ అయ్యేది. ఆ డిఫరెన్స్ మనకి ఎక్కడ కనిపించకుండా డైరెక్ట్ చేసిన క్రెడిట్ మాత్రం రాజమౌళి గారిదే. అంటే వాళ్ళ కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాళ్ళ కెరియర్లోనే బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సినిమా స్టార్ట్ అయిన 10 minutesకి నేను సినిమా వరల్డ్లోకి వెళ్ళిపోయాను. నాకు అక్కడ రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు కనిపించలేదు. మళ్ళీ సినిమా అయిపోయాకే రామ్ చరణ్ గారు భలే యాక్ట్ చేశారా, ఎన్టీఆర్ గారు భలే యాక్ట్ చేశారా అనిపించింది. కానీ నాకు సినిమా చూస్తున్నంతసేపు నాకు రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు అయితే డెఫినెట్గా కనిపించలేదు. వాళ్ళ క్యారెక్టర్సే కనిపించాయి. మీరు బాహుబలి చూసుకున్నా, మీరు ఈగ చూసుకున్నా, మీరు రాజమౌళి గారి సినిమాలు ఏవి చూసుకున్నా కూడా ప్రతి దాంట్లో హీరో రాజమౌళి గారే. అంటే హీరో పేరు చూసి ఓపెనింగ్స్ వచ్చే టైమ్స్లో ఒక డైరెక్టర్ పేరుని ఓపెనింగ్స్ తెచ్చేంత స్టేజ్కి వచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జెన్యూన్గా నాకు ఇద్దరు పర్ఫార్మెన్స్ విపరీతంగా ఇష్టం. 10 నువ్వుంచుకో, మిగతా ఒక్కటి నాకు వదిలేయండి. సో మీరు ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి RRR చూడండి. వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ విల్ మేక్ సెన్స్. అలాంటి గ్రేట్ ఫిలిమ్స్లో, అలాంటి ఎపిక్స్లో కంపేర్ చేయొద్దని నా ఫీలింగ్. అఫ్ కోర్స్ కంపారిజన్ రాకుండా ఉండదని నేను అనుకోను, డెఫినెట్గా వస్తుంది. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మల్టీ స్టారర్స్కి ఉన్న ప్రాబ్లమే అది. కంపారిజన్ డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు, ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు. సో మనం తప్పు పట్టలేము. బట్ RRRకి మాత్రం హీరో రాజమౌళి గారే. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, రాజమౌళి గారు మాత్రం స్టార్ వాల్యూని పెట్టుకుని పెద్ద డైరెక్టర్ అయ్యారు. వాళ్ళకున్న మాస్ క్రేజ్, వాళ్ళకున్న ఓపెనింగ్స్, వాటితోనే ఆయన కూడా పెద్ద డైరెక్టర్ అయ్యారు. సో మీ ఒపీనియన్స్ కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి. రైట్ అనిపిస్తే రైట్, రాంగ్ అనిపిస్తే రాంగ్, ఏదో రకంగా వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి. సో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మూవీ లవర్స్ ఎవరున్నా నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.